కందుకూరు మట్టి తల్లి కందుకూరు మట్టి తల్లి కందుకూరు మట్టి తల్లి ముద్దోడిన బిడ్డడు పసుపు చెండనెత్తుకున్న చెనవు గుండె చప్పుడు కందుకూరు మట్టి తల్లి ముద్దోడిన బిడ్డడు పసుపు చెండనెత్తుకున్న చెనవు గుండె చప్పుడు నందమూరి ఎన్టీఆర్ ఆశయోల పీఠమై చంద్రబాబు లోకేశుల విలువను తన ప్రాణమై చిన్నతనం నుండి ఎన్నో కష్టాలను చూశారు లంచలువ ఎదిగిన ఉన్నత వ్యక్తిత్వము నమ్ముకున్న తెలుగుదేశ చెండ ప్రాణమల్లడు కార్యకర్తలందరినీ కనుపాపై చూస్తాడు కందుకూరు మట్టి తల్లి కందుకూరు మట్టి తల్లి కందుకూరు మట్టి తల్లి ముద్దోడిన బిడ్డడు చెండనెత్తుకున్న చెనవు గుండె తప్పుడు కష్టమంటూ తలుపు తడితే కన్నీళ్లను తుడిశారు ఆపదల్లో ఆదుకునే ఆపద్బాంధవుడు కందుకూరు ప్రాంత ప్రజల ప్రగతి పోలపుత్తము వికలాంగుల చేరదీసి చేయుతనందించను మహిళా సోదరి మనులతో పుట్టు ఉన్నారు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు కందుకూరు మట్టి తల్లి కందుకూరు మట్టి తల్లి కందుకూరు మట్టి తల్లి ముద్దోడిన బిడ్డడు చెండనెత్తుకున్న చెనవు గుండె చప్పుడు మాటిస్తే తప్పనోడు మడువ తిప్పనోడు వరద ముప్పు గ్రామాలను అమ్మల్లే సాకెరు పడుగు బలహీన ప్రజల బంధములు పొల్లడు శిథిలమైన జీవితాల వెలుగులు వెదజల్లరు ఎదగారిన వర్గాలకు వండుకొనిన పడ్డడు కోరు పాలనలో మురిగిందే ముందను కందుకూరు మట్టి తల్లి కందుకూరు మట్టి తల్లి కందుకూరు మట్టి తల్లి ముద్దోడిన బిడ్డడు పసుపు చెండనెత్తుకున్న చెనవు గుండె చప్పుడు కబ్జా కోరులపై నిప్పులు కురిపించను రాజకీయాల చిట్ట విప్పుతున్నాడు జనము సొమ్ము తినమరిగిన దొంగల వేటాడను కల్తీ రాజకీయాలను పోతొరేస్తున్నాడు కందుకూరు ప్రాంత ప్రజల బతుకు మారలేదను ఎన్నారు పేరు వింటే ప్రత్యర్థులు వణికిను కందుకూరు మట్టి తల్లి కందుకూరు మట్టి తల్లి కందుకూరు మట్టి తల్లి ముద్దోడిన బిడ్డడు పసుపు చెండనెత్తుకున్న చెనవు గుండె చప్పుడు ఓహో ఇంటూరి నాగన్న మోటల గడుగేద్దాము స్వచ్ఛమైన పాలనకు మచ్చలేని మనిషిలో స్వార్థమంటూ ఎరుగని సొక్కని గుణవంతుడో ఉద్యోగులు మేధావులు ఒక్కటిగా కదిలెరో సైకిల్ గుర్తు జెండా ప్రజలందరి అందరూ మనసు గల్ల నాగన్న గెలుపు కొండ్ల చూద్దాము కందుకూరు మట్టి తల్లి కందుకూరు మట్టి తల్లి కందుకూరు మట్టి తల్లి ముద్దోడిన బిడ్డడు
పసుపు జెండనెత్తుకున్న జనం గుండె సప్పుడో కందుకూరు మట్టి తల్లి ముద్దోడిన బిడ్డడో కందుకూరు మట్టి తల్లి కందుకూరు మట్టి తల్లి కందుకూరు మట్టి తల్లి ముద్దోడిన బిడ్డడో పసుపు జెండనెత్తుకున్న జనం గుండె తప్పుడో కందుకూరు మట్టి తల్లి ముద్దోడిన బిడ్డడో పసుపు జెండనెత్తుకున్న జనం గుండె తప్పుడో నందమూరి ఎన్టీఆర్ ఆశయాల పీఠమై చంద్రబాబు లోకేశుల విలువలు తన ప్రాణమై చిన్నతనం నుండి ఎన్నో కష్టాలను చూశారు లంచలు ఎదిగిన ఉన్నత వ్యక్తిత్వము నమ్ముకున్న తెలుగుదేశ చెండ ప్రాణమల్లడు కార్యకర్తలందరినీ కనుపాపై చూస్తాడు కందుకూరు మట్టి తల్లి కందుకూరు మట్టి తల్లి కందుకూరు మట్టి తల్లి ముద్దోడిన బిడ్డడో జెండనెత్తుకున్న జనం గుండె తప్పుడో కష్టమంటూ తలుపు తడితే కన్నీళ్ళు. అందరికీ నమస్కారం. రోజు నాకు నియోజకవర్గం నలుమూల నుంచి వచ్చి బర్త్డే విషయం చెప్పినటువంటి మా శ్రేయోభిలాషులందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మా మీద చూపిస్తున్న అభిమానం జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోలేని విధంగా ఈ నియోజకవర్గానికి కృషి చేయాలనే ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. ఇంకా రెట్టింపు ఉత్సాహంతో వీళ్ళు చూపించే అభిమానాన్ని ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ఈ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోతామని చెప్పి ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరొకసారి నాకు విషయం చెప్పినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అదే ఈరోజు మా కందుకూరు నియోజకవర్గంలో తొలిసారి షెడ్యూల్ క్యాస్ట్కి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మా అందరి ఆదర్శప్రాయుడైనటువంటి మా యువ నాయకుడు లోకేష్ బాబు గారి ఆశీస్సులతో కందుకూరు నియోజకవర్గం ఏఎంసీ చైర్మన్ పదవి సోదరి రాయపాటి సుభాషిణి గారికి ఇచ్చినందుకు ముందుగా మా నియోజకవర్గ ప్రజల తరపున వారికి ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇన్ని సంవత్సరాల నుంచి నా ఎస్సీలు నా ఎస్టీలు అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ రిజర్వేషన్ అయినా కూడా ఇక్కడ ఈ ఏఎంసీ చైర్మన్ ఎవరికి ఇవ్వకుండా ఖాళీగా పెట్టిన పరిస్థితి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ప్రభుత్వం చేతులతో పనిచేసే ప్రభుత్వం, చెప్పిన మాట తినే జనాలకు ఏదైతే చెప్పామో అది చేసే ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. దానిలో మీకు ఒక ఎగ్జాంపులే సోదరి రాయపాటి సుభాష్నికి ఈరోజు ఏఎంసీ చైర్మన్ ఇవ్వడం. మీ అందరూ కూడా అన్ని వర్గాల ప్రజలు తెలుగుదేశం పార్టీలోనే న్యాయం జరుగుతుందనే దానికి ఒక సామాన్య కార్యకర్తకి ఈరోజు ఏఎంసీ చైర్మన్ ఇచ్చామంటే ఈ పార్టీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీ, సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని చెప్పి స్థాపించిన పార్టీలో అన్ని వర్గాల ప్రజలకి సామాన్య మానవులను ఈరోజు ఒక సామాన్య కార్యకర్తను ఈరోజు పాలిట్ బ్యూరో మెంబర్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అటువంటి పార్టీలో మేము అందరం ఉండడం మా చాలా సంతోషం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు సోదరి ఈరోజు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా నియోజకవర్గం నలుమూలని తరలి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన బీజేపీ కూటమి సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటారు. మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. ఏఎంసీ చైర్మన్ పదవి ఇంతకుముందు కందుకూరు నియోజకవర్గంలో ఏర్పడినప్పటి నుంచి కూడా ఎవరికి ఇవ్వలేదు. అగ్రకులాలకు ఇచ్చి వాళ్ళని గౌరవించారే కానీ మాకైతే ఎస్సీలకి ఎవరికి ఎప్పుడు ఇవ్వలేదు. అలాంటిది తెలుగుదేశం పార్టీలో మాకిచ్చి మమ్మల్ని ఎంతగానో వారితో పాటు సమానంగా మమ్మల్ని నిలబెట్టినందుకు మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. సార్ సీఎం సార్కి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మా పెద్ద ఆయన
అందరి ఎమ్మెల్యే సార్కి మేము కృతజ్ఞతలు రుణపడి ఉంటాం, జీవితాంతం రుణపడి ఉంటాము. తెలుగుదేశంలో కష్టపడే ప్రతి ఒక్కరికి కూడా ఒక నిదర్శనము నా కుటుంబము. ఎందుకంటే కష్టపడ్డ ప్రతి ఒక్కరిని గుర్తిస్తుంది అని నేను తెలుసుకున్నాము. అలాగే మేము నా కుటుంబంతో పాటు మా ఎస్సీ వర్గీయులు అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో జీవితాంతం పనిచేస్తాము అని మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటున్నాను.